గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ క్లాస్లో ఛందస్సు గురించి తెలుసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ ఛందస్సులో ముఖ్యంగా గురువుల లక్షణాలు. రైట్, గురువుల లక్షణాలు, వీటి గురించి తెలుసుకుందాం. అసలు గురువు అంటే ఏంటి, లఘు అంటే ఏంటి? గురువు అనగా ఒక మాత్ర కాలంలో పలకబడేదాన్ని లఘువు అంటారు, రెండు మాత్రల కాలంలో పలకబడేదాన్ని గురువు అంటారు. ఇప్పుడు గురువుల యొక్క లక్షణాలు వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? రైట్. నెంబర్ 1, దీర్ఘాక్షరాలన్నీ గురువులు. ఏంటంటే దీర్ఘాక్షరాలన్నీ గురువులు. దీర్ఘాక్షరాలు ఏంటేంటి? ఆ, ఈ, ఊ, మొదలైన. ఓకేనా? రెండవది సెకండ్ వన్, ఐత్వము ఔత్వంతో కూడినవన్నీ గురువులు. సెకండ్ వన్, ఐత్వము ఔత్వముతో కూడినవన్నీ గురువులు. ఐత్వము ఔత్వంతో కూడినవన్నీ గురువులు. అవేంటి? హై, గై, చై, జై మొదలైనవి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, పూర్ణ బిందువుతో కూడినవన్నీ గురువులు. పూర్ణ బిందువుతో కూడినవన్నీ గురువులు. పూర్ణ బిందువుతో కూడినవన్నీ గురువులు. పూర్ణ బిందువుతో కూడినవన్నీ గురువులు. అవేంటి? అం, కం, గం, సోన. ఓకేనా? రైట్. నెక్స్ట్ విసర్గతో కూడినవన్నీ గురువులు. ఫోర్త్ వన్, విసర్గతో కూడినవన్నీ గురువులు. ఓకేనా? ఇవేంటి? దుఃఖము. ఫర్ ఎగ్జాంపుల్, దుఃఖము, అంతఃపురము, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద్విత్వాక్షరానికి ముందున్నవి గురువులు. ద్విత్వాక్షరానికి ముందున్నవి గురువులు. ద్విత్వాక్షరాలు అంటే ఏంటి? ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. ఆ ద్విత్వాక్షరానికి ముందున్నది ఏమవుతుంది? గురువు అవుతుంది. ఓకేనా? కాబట్టి దీనికి ఉదాహరణ, సపోజ్ అత్త, గుర్రము, అలాగే అక్క. ఓకేనా? అలాగే ఆరోది సంయుక్తాక్షరానికి ముందున్నవి గురువులు. ఏంటవి? సంయుక్తాక్షరానికి ముందున్నవి గురువులు. సంయుక్తాక్షరం అంటే ఏంటి? సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఆజ్ఞ,
ఆజ్ఞ, ఇది సంయుక్తాక్షరం అవుతుంది. అలాగనే ధర్మము, ధర్మములో ర్మ అనేది సంయుక్తాక్షరం, సంయుక్తాక్షరానికి ముందున్నది గురువులు అవుతాయి. క్లియర్గా? మొదలైనవి. అలాగనే చక్రము, న్యాయము, ఇవన్నీ కూడా సంయుక్తాక్షరంతో కూడినటువంటివి. నెక్స్ట్ 7వది సంశ్లేషాక్షరానికి ముందున్నవి గురువులు. సంశ్లేషాక్షరానికి ముందున్నవి గురువులు. సంశ్లేషాక్షరానికి ముందున్నవి గురువులు. అవేంటంటే జస్ట్ చూడండి, సంశ్లేషాక్షరం వస్త్రము, 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 శాస్త్రము, శాస్త్రము మొదలైనవి. 8వది పొల్లు హల్లులతో కూడినవి గురువులు. పొల్లు హల్లులతో కూడినవి గురువులు. పొల్లు హల్లులతో కూడినవి గురువులు. ఉదాహరణకి గురువుల్, తనయున్, తనం మొదలైనవి. క్లియర్? ఇక్కడ లఘువుని ఒక మాత్ర కాలం, లఘువు అయితే దీనిని ఇలా చూసేస్తాము, లఘువు అయితే ఇలా ఐ గుర్తుతో చూపిస్తాము. అలాగనే గురువు అయితే గురువుని యు అనే అక్షరంతో సూచిస్తాము. ఈ గురువుల లక్షణాలు కాకుండా మిగిలినవన్నీ ఏమవుతాయి? లఘువులు అవుతాయి. క్లియర్నా? థ్యాంక్ యూ.